హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ గారిది కింగ్డమ్ మూవీ రివ్యూ గురించి. సో ప్రీమియర్స్ పెట్టినప్పుడే నాకేదో అనుమానం వచ్చింది. సో ఉంటే బ్లాక్ బస్టర్ అయిపోతుంది, లేకపోతే ఏదో ఒకటి అవుతుందని చెప్పి. సో ప్రీమియర్స్ పెడతామన్నారు, మళ్ళీ అవ్వలేదు, మళ్ళీ అలా ఇలా అయ్యి మూవీ అయితే మొత్తానికి 7:30 నైజాం తెలంగాణలో ఏదైనా అయితే 7:30కి షో పడిపోయింది అనమాట, 7:45 అట్లా. సో నేను దిల్సుఖ్ నగర్ కొనార్క్ థియేటర్లో మూవీ చూశాను అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో రివ్యూ అనే బదులు మూవీ చూస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేస్తాను. మూవీ స్టార్ట్ అవడం పర్లేదు, బాగానే స్టార్ట్ అయింది. ఏదో చూపించబోతున్నారు, గతంలో నుంచి తీసుకెళ్ళి ఏదో తవ్వి ఆ తవ్వకాల్లో నుంచి బయటపడ్డ విషయాన్ని చూపించి ఆ తవ్వకాల్లో నుంచి మనం ముందుకెళ్తాం అనమాట. ఓకే, టైటిల్ కార్డ్స్ నీట్గా ఉంది. మూవీ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ హాఫ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్తో ముందుకెళ్తూ ఉంటుంది. పెద్ద డ్రామానే ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్లో బీభత్సం ఉంటుంది, రచ్చ రంబోలా గోల ఉంటుంది అనుకున్నాను అనమాట. సో ఫస్ట్ హాఫ్లో నీట్గా సాగించుకుంటూ ఇవ్వాల్సిన ఎలిమెంట్స్ ఇచ్చి మంచి ఫైట్స్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషన్, డ్రామా, హీరోయిజం, యాక్షన్ అన్నీ బాగానే పెట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ మంచిగా పర్లేదు, ఒక మంచి సినిమాని చూడబోతున్నాం ఇదివరకు చూసిన సినిమాలతో పోల్చుకుంటే అనిపించింది. బట్ ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మాత్రం ఎందుకు, ఎటు వెళ్తుంది, అక్కడ జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు, అయినా నీ బాధ్యత ఇది కదా, నువ్వు అక్కడేం చేస్తున్నావు, నువ్వు ఇలా ఉండకూడదు కదా, అసలు సినిమా మెయిన్ ప్లాట్ ఏంటి అన్నా అంటేనే అది కదా ప్లాట్, మరి నువ్వేం చేస్తున్నావు, తప్పు కదా, అసలు నువ్వు వెళ్ళిన పనులేంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, నువ్వు ఏం చేయాలని వెళ్ళావు, ఇన్ని క్వశ్చన్స్ బుర్రలో రన్ అవుతాయి అనమాట. సో మెయిన్ మోటివ్ ఏంటి మూవీకి, ఆ మోటివే పోయింది. తర్వాత నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, ఆహాహా అది మెయిన్ మోటివ్ కాదు, పాత తవ్వకాల్లో దొరికిన మ్యాటరే మెయిన్ మోటివ్, ఇది సైడ్ ట్రాక్. సో బేసిక్గా ఏంటంటే బాండ్ అన్నారు, ఎస్టాబ్లిష్ అవ్వలేదు, యాక్షన్ అన్నారు, ఎస్టాబ్లిష్ అవ్వలేదు, ఎమోషన్ అన్నారు, ఎస్టాబ్లిష్ అవ్వలేదు, ఏ ఆస్పెక్ట్ ఎక్కడ ఎప్పుడు కనెక్ట్ అవ్వాల. సెకండ్ హాఫ్ అయితే లిటరల్గా నేను ట్విట్టర్లో ట్వీట్ చూసుకుంటూ కూర్చున్నాను అనమాట. ఒక పక్కన సినిమా చూస్తుంటే అవ్వట్లేదు ఆర్టిఫిషియల్ డ్రామా అని తట్టుకోవడం. అండ్ చెప్తున్నా కదా, ఒక సినిమాలో ఒక బేస్ ఎమోషన్ అనేది మిస్ అవుతే అక్కడ ఎంత గొప్పదున్నా చూడబుద్ధి కాదు. అదే జరిగింది ఇక్కడ కూడా. అన్న అవ్వలేదు, నీ మిషన్ అర్థం కాలేదు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ ప్లాన్ ఏంటి, నీ విజన్ ఏంటి. కలేజా మూవీలో ప్రకాష్ రాజ్కి ఒక డైలాగ్ ఉంటుంది, అదేదో అన్ప్రాక్టికల్ పీపుల్, నో విజన్, నో ప్లానింగ్ అన్నట్టు. అదే అనిపించింది నాకు యాక్చువల్లీ ఇక్కడ. సో చాలా మోటివ్స్ ఉంటాయి, మన హీరోకి మెయిన్ మోటివ్ ఉంటుంది ఫ్లాప్. పాత ఇంకొకటి ఉంటుంది, అది ఎంతవరకు వర్కౌట్ అయిందా అంటే మహా అయితే 30 మంది ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు వేసేసుకుంటారు. బేసిక్గా వాళ్ళలో వాళ్ళకే క్లారిటీ లేదు ఏం చేద్దాం అని. తర్వాత ఒక కలేజా, ఒక మగధీర, ఒక బాహుబలి, ఒక కేజీఎఫ్, ఒక ఛత్రపతి, మీరెన్ని తీసుకురండి, మీకు ఒకే సినిమా పైన 100 టికెట్లు. అప్పట్లో సుడిగాడు అనే ఒక మూవీ వచ్చిందనమాట. అలా ఉంటుంది సెకండ్ హాఫ్. అసలు పాట ఎందుకు లేపేశారు, అలాంటప్పుడు మరి పాట ఎందుకు పెట్టారు, కొన్ని సీక్వెన్సెస్ అవన్నీ ట్రైలర్లో యాడ్ చేశారు, మళ్ళీ ఎందుకు తీస్తారు. సో అలా మీకు చాలా ప్రశ్నలు ఉంటాయి అనమాట. అండ్ ఇదే కాకుండా మేబీ కొంతమంది అనొచ్చు నాకు లాస్ట్ 20 మినిట్స్ నచ్చింది అని. నాకు నచ్చలేదు, ఎందుకంటే ఎన్ని చూసాం అట్లాంటివి, ఎన్ని చూసాం. మీరు చేసిన ప్రమోషనల్ స్టఫ్కి, మీరు చేసిన ఈవెంట్ ప్లానింగ్కి ఇంకేదో ఉంటుంది అందులో, ఆగ్లాగదంగా అనుకున్నాను నేను, కానీ అలా జరిగిందనమాట. సో చాలా ఎక్స్పెక్టేషన్స్తో పోవడం కూడా డిసప్పాయింట్మెంట్ అయ్యిందా అంటే అవి ఉండొచ్చు. అలా అని ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్దామంటే అప్పుడు అది విజయ్ దేవరకొండ సినిమా ఎందుకు అవుతుంది. మరి మూవీ టీమ్ అంత ఎక్సెప్షనల్ మూవీస్ తీశారు ఇదివరకు, జెర్సీ కానీ లేకపోతే మళ్ళీ రావా కానీ, గౌతమ్ గారి నుంచి మనం అంత ఎక్స్పెక్ట్ చేస్తాము. అండ్ బేసిక్గా కోర్ ఎమోషన్ ఏదైతే ఉందో అది వర్కౌట్ కాలేదు. అండ్ దాంతోపాటుగా సెకండ్ హాఫ్లో యాడ్ చేసుకున్న స్క్రీన్ ప్లే నాకు అస్సలు నచ్చలేదు. కొన్ని సినిమాల నుంచి కొన్ని సీక్వెన్సెస్ తీసుకొని యాడ్ చేసేసేసి ఫ్రూట్ జ్యూస్ మిక్స్ చేసి కాక్టైల్ మన ముందుకు తీసుకొచ్చారు, కానీ ఆ కాక్టైల్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. సో సెకండ్ హాఫ్ అసలు పార్ట్ 2 ఎందుకు అర్థం కాల. ఇంకా కొంచెం సినిమాని కట్ షార్ట్గా లెంత్ కట్ చేసుకొని ఇలా చేసి అలా చేసి ఏదోటి కాపాడేసేసుకొని ఇంటికి తీసుకొచ్చేసి ఉంటే మంచి 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 యావరేజ్ మూవీగా అయిపోయేది అనమాట. అలా కాదే, అలా చెయ్యమే మనం, అలా చేస్తే ఎందుకు ఇంకా. సో బేసిక్గా నాకైతే నచ్చలేదు గైస్. మీకేమనిపించిందో డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. చెప్తున్నా కదా, ఎమోషన్ వర్కౌట్ అవుతే ఏదన్నా చూడబుద్ధి అవుతుంది, ఎమోషన్ వర్కౌట్ కాలేదంటే ఏది చూడబుద్ధి కాదు. మళ్ళీ వన్ థర్స్డే
ఒకటి ఇంకొకటి. సో లాస్ట్ వీక్ దెబ్బ పడింది, ఈ వీక్ ఇంకో దెబ్బ పడింది, నెక్స్ట్ ఇంకెన్ని దెబ్బలు తినాలో అర్థం కావట్లేదు. సో అది గైస్, అందుకే ఎందుకు రిలీజ్ సినిమాలకి థియేటర్లు నిండుతున్నాయి మీకు తెలుసా? ఇందుకే ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి అక్కడ హౌస్ఫుల్ నడుస్తున్నాయి. కుమారి 21F హౌస్ఫుల్, అతడు రేపు పొద్దున ఇంకొక రికార్డు క్రియేట్ చేస్తుంది. కలేజా, అతడు, లక్ష్మీ నరసింహ అండ్ ఏం మాయ చేసావే, ఇవన్నీ హౌస్ఫుల్ నడవడానికి కారణం ఎందుకు తెలుసా? ఇలాంటి స్టఫ్ వస్తుంది కాబట్టే అవి హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి అండ్ ఇవి ఇలా ఆడుతున్నాయి. సినిమా టేకింగ్ లోపమా, స్టోరీ రైటింగ్ లోపమా? ఒక సినిమా మనం చూస్తున్నప్పుడే మనకు ఆడియన్స్గా ఇంత క్లారిటీ వస్తుందంటే మూవీ మేకర్స్కి ఇంకెంత క్లారిటీ ఉండాలి వాళ్ళు చేసే వర్క్ మీద. డబ్బులు, హార్డ్ వర్క్, ఎఫర్ట్స్ ఇంత పెట్టి చేస్తారు. ఆ మూవీ మళ్ళీ ఒకసారి చూసుకున్నప్పుడు ఏదో కొడుతుందేనా అని అనిపించాలి కదా కనీసం, అది కూడా అనిపించకుండా కొన్ని సీన్స్ సీక్వెన్సెస్ ఉంటాయి, అదొక సీరియస్ ఎమోషన్. అక్కడ మనోడు ఉండడు, ఎందుకు ఉండడు, ఏం చేస్తున్నాడు, అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని గొంతు చించుకొని థియేటర్లో అరవాలనిపించింది ఆడియన్స్ అందరికీ. అక్కడ బాగా వర్కౌట్ అయింది కదా. దాని తర్వాత జరిగేవన్నీ వెళ్తే చూడు, నాకు వద్దు తీసేసి అన్నట్టు అయిపోయింది అనమాట మూవీ చూస్తున్నప్పుడు. స్పాయిలర్స్ చెప్పకూడదు కానీ ఇంకా అట్లనే ఉంది మరి మూవీ మొత్తం. ఏం చేయమంటారు చెప్పండి? సో ఏది వర్కౌట్ కాల, అటు ఎమోషన్ వర్కౌట్ కాల, ఇటు సెంటిమెంట్ వర్కౌట్ కాల, ఏమో ఇంకా ఎంత చేసినా కూడా ఒక్కటి కూడా వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళకి క్లారిటీ లేదనిపించింది. ఎవరి పని వాళ్ళు చేస్తే అంత బాగుంటుందంటే, వెళ్ళావు కల్పించుకున్నావు, అందరినీ వేసేసావు, మళ్ళీ నేనే దేవుణ్ణి, ఇదిగో రెట్రో, మొన్న సూర్య గారిది వచ్చింది రెట్రో, ఇంత స్టఫ్ ఉంది మాట్లాడాలంటే. సో ప్రస్తుతానికైతే నాది రివ్యూ. సో కోనార్క్ థియేటర్లో చూసాను కాబట్టి కోనార్క్ థియేటర్ని కూడా నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మీరు ఒకవేళ కోనార్క్ థియేటర్ చూడకపోతే నెక్స్ట్ వ్లాగ్ పోస్ట్ చేస్తాను, కొంచెం ఎక్స్పీరియన్స్ లాంటిది చిన్న వ్లాగ్, అది కూడా చూడండి. మీకు డెఫినెట్లీ కోనార్క్ థియేటర్ చూడడం వాళ్ళకైతే అది నచ్చుతుంది. ఇది ఇవాల్టి కింగ్డమ్ మూవీ రివ్యూ నా సైడ్ నుంచి. ఇది నా హానెస్ట్ ఒపీనియన్. మీకేమనిపించిందో డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మూవీ రివ్యూస్ మీ ముందుకు వస్తూ ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.